హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. పచ్చి అరటికాయలను ఏ విధంగా తోటలోంచి కోసి అలా ఏ విధంగా ప్యాక్ చేస్తున్నారో చూడండి, ఏ విధంగా మాగబెడతారు అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్. గిన్నెలు కొట్టిన తర్వాత వీళ్ళు త్వరగా మాగడానికి ఒక డ్రమ్ములో అక్కడ నీళ్లు పోసారండి. ఆ నీళ్ళల్లో పండు మాగేదానికి మందు కలిపారండి. ఆ నీళ్ళల్లో కలిపిన తర్వాత ఈ అరటికాయలను, పచ్చి అరటికాయలను తీసి చీపులుగా అందులో వేస్తున్నారు చూడండి. వేసిన తర్వాత తీసి ఒక చూడండి, బాగా గమనించండి ఫ్రెండ్స్, చీపులు ఎలా కోసి అందులో ఆ నీళ్ళలో వేస్తున్నారో ఒకసారి బాగా గమనించండి. వేసిన తర్వాత ఆ నీళ్ళలోంచి తీసిన అరటి పండ్లు అలా బాక్సులో ప్యాక్ చేస్తున్నారండి. ఇవి దాదాపు 4 నుంచి 5 రోజుల తర్వాత ఇవి కలరు అనేటువంటివి చేంజ్ అవుతాయండి. పండు మాగిన తర్వాత వీటిని మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుందండి. అంతకుముందు వీటిని స్ప్రేలు చేయడం ఇవన్నీ చేస్తారండి. ఇవి ఆర్టిఫిషియల్గా మాగినట్టయితే కాదండి, ఇవి మందు పెట్టి మాగినటువంటివి అరటి పండ్లు అండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దామండి ఆ నీళ్ళు ఏ విధంగా ఉన్నాయో చూడండి, ఎలా ఉన్నాయో. ఆ నీళ్ళలో నుంచి అండి అవి తీసి ఆ చీపుని ఎలా కోసి అందులో వేస్తున్నాడో చూడండి. అందులో వేసిన తర్వాతనే అండి చూడండి, అందులో వేసిన తర్వాత తీసి దాన్ని అలా ఆ బాక్సులో ప్యాక్ చేస్తారండి. ఇవంతా మళ్ళీ తీసుకెళ్ళి వీళ్ళు 4 నుంచి 5 రోజుల మధ్యకాలంలో అక్కడ గోడంలో పెట్టేసి మళ్ళీ స్ప్రే చేస్తారండి. ఇవి ఆకుపచ్చ నుండి పసుపచ్చగా మారడానికి ఈ కాయలు అప్పుడు పండు మాగుతాయండి. అప్పుడు తాజాగా మనకు ఉన్నట్లుంటాయి. కానీ ఇవి చెట్టు మీద మాగిన కాయలు కాదండి, దీనికి మందు కలిపి స్ప్రేలు చేస్తారు కాబట్టి ఇవి ఆర్టిఫిషియల్గా మాగుతాయండి. మనకు వచ్చే మార్కెట్లోకి వచ్చే కాయలన్నీ దాదాపు ఆర్టిఫిషియల్గా మాయితాయండి. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్, ఎలా ప్యాక్ చేస్తున్నారో వాళ్ళు ఆ బాక్సులో ప్యాక్ చేసిన తర్వాతేనండి అవి చూడండి డ్యామేజ్ కాకోకుండా ఆ బాక్సులో నింపుతున్నారండి. డ్యామేజ్ అవుతే మళ్ళీ తర్వాత పనికిరావు కదండి కాయలు, అందుకని ఆ బాక్సులో ఎలా ప్యాక్ చేస్తున్నారో చూడండి. అవి చిన్న కాయలు ఉంటే తీసేయడం కూడా జరుగుతుందండి. అవి అందులో 4 గ్రేడ్లు చేస్తున్నారండి. 4 గ్రేడ్లు కాయలు, పెద్దవి, మీడియం, అంత చిన్నవి, మళ్ళీ చిన్నవి, 4 రకాల గ్రేడ్ చేసి అవి చేస్తున్నారండి కాయలను. ఫస్ట్ క్వాలిటీ అనేటువంటి ఆ విధంగా. ఇప్పుడు తోట ఇదేనండి, ఈ తోటలో ఉంచానండి. ఇది చూడండి ఎలా ఉన్నాయో గెలలు. ఒకసారి తోటను గమనించండి ఫ్రెండ్స్, ఇవి చిన్నయండి. ఇక్కడ ఎంత వర్క్ నడుస్తూ ఉంది చూడండి, ఎంతమంది పనిచేస్తున్నారు. అక్కడ తోట అయిపోయి వచ్చిందండి చూడండి. అక్కడ